నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకటం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా, ఎలాంటి సంబంధమైనా, స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మన స్టూడియోలోనే ఉన్నారు. ఇక మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. రైట్ అమ్మా. అంటే మ్యారేజ్ బ్యూరో కాబట్టి ఎన్నో వందల పెళ్ళిళ్ళు చేస్తుంటారమ్మా. అసలు భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటమ్మా? భారతీయ వివాహ వ్యవస్థ అంటే మన భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. అంటే కర్మభూమి, పుణ్యభూమి. అలాంటి భారతదేశంలో వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టారంటే 4 రకాల ఆశ్రమాలు చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఫస్ట్ బ్రహ్మచర్యంతో ప్రారంభించినటువంటి మానవుడు గృహస్థాశ్రమం స్వీకరించి ఆ తదుపరి అలా కొంతకాలం పోయిన తర్వాత వానప్రస్థం వరకు కూడా ఆయన ముందుకు వెళ్ళాలి సుమా అని చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనము వివాహం అనేది పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఆలోచించి ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక జీవితం, ఆ జీవన గమనంలో వారిద్దరూ వైవాహికంగా ఆనందంగా ఉండి పిల్లల్ని కని వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందుకని గోత్రనామాలతో పూజలు చేయిస్తూ ఉంటాం. ఏం గోత్రం అని అడుగుతూ ఉంటారు. పలానా గోత్రం అని చెప్తూ ఉంటాం. ఎందువలన ఆ గోత్రనామాలు అంటే ఆ ఋషి తాలూకు సంపద మనం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ గోత్రనామాలు, తర్వాత ఏమిటంటే కనుక వివాహానికి వ్యవస్థకి మనం కట్టుబడి ఉండడం, ముఖ్యంగా కట్టుబడి ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల కట్టుబడి ఉన్నటువంటి కుటుంబాలు అప్పటికీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఆ వ్యవస్థని కాస్తంత బ్రేకులు చేయడం కూడా ఈ మధ్యకాలంలో ఆధునిక సమాజంలో జరుగుతూ వస్తుంది. అయితే ఏమిటంటే దానికి సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. వివాహ వ్యవస్థ గురించి, వివాహం గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఇప్పుడు నా డౌట్ కూడా అదే, నాతో పాటు అందరి డౌట్ కూడా ఏంటంటే నిజంగానే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మరి ఎందుకు ఈ కాలంలో మాక్సిమం పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క జంటలో కూడా ఏదో ఒక గొడవలు ఉండడం కానీ విడిపోవడం కానీ ఎక్కువ వింటున్నాం. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటారు? అంటే ముఖ్యంగానమ్మా ఒక కుటుంబ పరిస్థితి నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వస్తారు. వేరే కుటుంబంలో కలవాలంటే ఇప్పుడు ఎవరి అమ్మ చేతి భోజనం వారికి ఇష్టంగా ఉంటుంది, అంతే కదా. అలాగే వారి కుటుంబంలో ఉండే పద్ధతులు వాళ్ళకి అలవాటు అయి ఉంటాయి. ఒకేసారి రాత్రికి రాత్రి నా భర్త మారిపోవాలనుకోవడం అది స్వార్థం అవుతుంది. నా భార్య నా వెనకాల నడుగులో ఉడికి వేయాలంటాం స్వార్థం అవుతుంది. కొంచెం కొన్నాళ్ళు టైం తీసుకుని ఒక 1 year ఒకరి మాటకి ఒకరు విలువిస్తూ బ్రతికినట్లయితే తర్వాత అసలు విడిపోవడం అనేది సమస్య ఉండదు. ఈగోయిజాలు ఇవన్నీ కూడా లేకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళ 100 సంవత్సరాల కాపురం బాగానే ఉంటుంది. డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైట్, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది, 170Kలో వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా కమ్మా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 100K వస్తుంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాపకి, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది అమ్మాయి, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంబీఏ చేసి 70,000 జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి.
మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే మీకు వివాహ సంబంధానికి సంబంధించి ఎలాంటి సంప్రదింపులున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లకు మీరు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో లైవ్లోనే నేరుగా మాట్లాడచ్చు. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడు ఒక మహిళ సంపూర్ణ అర్ధాంగిగా మారాలంటే ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక మహిళ సంపూర్ణ అర్ధాంగి అంటేనమ్మా, ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అందరూ ఇప్పుడు ఇదివరకు గృహానికి సంబంధించిన గృహలక్ష్ములుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగలక్ష్ములు ఎక్కువైపోయారు. అందువల్ల కంప్లీట్ ఇంటి పట్టున ఉండేటటువంటి అమ్మాయిలు కరువైపోతున్నారు. అందువలన ఏమిటంటే కనుక వాళ్ళ పరిస్థితులకి తగినటువంటి విధంగా, అంటే తాను ఒప్పించక తాను అవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటూ ఉంటారు మా చిన్నప్పుడు పద్యాల్లో. అలాగ మనము భర్తని నొప్పించకుండా కాస్తంత ఒద్దిగ్గా ఉంటే సంసారంలో కల్లోలాలు పుట్టవు. అదేవిధంగా అవతల వాళ్ళకి నాకు రాదు నీకు రాదు అనే విధంగా కొంచెం ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ప్లస్ ఏంటంటే పెద్దవాళ్ళని ఎత్తి చూపవద్దు. ఎవరి పెద్దవాళ్ళు వాళ్ళకి గొప్ప, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి గొప్పవాళ్ళు. అందువల్ల ఆ విధానాలు మనం పిల్లలకి చెప్పాలి. పొరపాటును కూడా పెద్దవాళ్ళని విమర్శించకు అని అమ్మాయికి అబ్బాయికి కూడా చెప్పాలి. ఏంటంటే వీళ్ళ గొడవల్లోకి పెద్దవాళ్ళని లాగితే అది చిలికి గాలివానయ్యి ఈ పిల్ల ఇలా అందని వాళ్ళకి చెప్తే, పిల్లాడు ఇలా అన్నాడని చెప్తే దానివల్ల కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల చాలా పేషెన్స్ కావాలి, సర్దుకునే వెళ్ళాలి. చాలా వరకు కూడా సర్దుకుపోవాలి. పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళకూడదు విషయాన్ని. చాలా జాగ్రత్తగా, తెలివిగా, లౌకికంగా ఉంటే ఒక వివాహ వ్యవస్థ తప్పు కాదు, పెళ్ళిళ్ళు కూడా చక్కగా నిలుస్తాయి కూడా. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడు త్వరగా వివాహం కావాలంటే పలానా మంత్రం జపిస్తే ఆ వివాహం అవుతుంది అనేలాగా ఏదైనా మంత్రం ఉందమ్మా? చాలా మంత్రాలు ఉన్నాయమ్మా, కానీ ఏంటంటే మనందరికీ తెలిసింది, చాలా ఈజీగా చేసుకునేది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుయే మామృతాత్. ఇది అనగానే ఏమంటారు, మృత్యుంజయ మహామంత్రం అండి, మాకు బాగా తెలుసు, ఏమైనా అనారోగ్యాలు వస్తే ఇదే పఠిస్తాం. కాదు, రోజు 108 సార్లు కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఇది చేసుకుని లలితా సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు చేసుకుంటే డెఫినెట్గా అమ్మవారు అయ్యవారి దయ వల్ల వివాహం ఇంట్లో జరిగిపోతుంది. రైట్ అమ్మా. ఇప్పుడు ఇక మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 6'1" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 140Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు, బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నాడు అబ్బాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంహెచ్ చేశాడు అబ్బాయి కూడా, యూఎస్లో ఉన్నాడు, 150K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు ముదిరాజ్ క్యాస్ట్లో కావాలి. కులాంతర వివాహం 32 సంవత్సరాలు 5'9" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు పిల్లాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ ఐఐటీ చేసి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు బీటెక్ చేసి ఈ అబ్బాయి కూడా ఇక్కడే ₹1,00,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు ఎంటెక్ చేశాడు, ఇతను 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, తగినటువంటి వధువు కావాలి యాదవ క్యాస్ట్లో. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా. ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం జాతకాల గురించి, అంటే ఎంత కీలక పాత్ర పోషిస్తాయి ఒక వివాహ బంధంలో జాతకాలు అనేవి. ఇప్పుడు ప్రేమ వివాహాలు ఉంటాయి కదమ్మా, ఆ వాళ్ళు కూడా ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాల్సిందేనా? అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు? అసలు సాధారణంగా ప్రేమ వివాహాలంటే తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకొని ఆ తర్వాత అక్షింతలు వేయమంటారు తల్లిదండ్రుల్ని. అది జరిగేటటువంటి విశేషం. అయితే ఈ కారణం ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా అమ్మాయి అబ్బాయి కలిసి జాతకం చూపించుకోవడానికి మా దగ్గరికి వస్తున్నారు. అది విశేషమైన విశేషం.
వాళ్ళు చూపించుకొని మా పెద్దవాళ్ళు వద్దన్నారండి, మీరు మాకు సరిపోతాయని చెప్పండి కొంచెం మా పెద్దవాళ్ళకి అని వాళ్ళు మా దగ్గర ఉండి ఫోన్ చేయించడానికి కూడా చూస్తున్నారు. కానీ అబద్ధం కానీ అసత్యం కానీ చెప్పకూడదు. ఎప్పుడు కూడా అసత్యం ఎప్పుడు కూడా జాతకాలకి జ్యోతిష శాస్త్రం ఒప్పదు. అందువల్ల ఏంటంటే కనుక ఆ విధంగా మా దగ్గర లేదమ్మా, అలా చెప్పడం జరగదు, ఉన్నది ఉన్నట్టు మాత్రమే మాట్లాడగలమని చెప్పిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ప్రేమించుకునే ముందు జాతకాలు ఉండవు, ప్రేమించుకున్న తర్వాత పెళ్లిదాకా వస్తువులకు పెద్దవాళ్ళు ఎవరో జాతకాలు చూపించి పడలేదు వద్దంటారు. వీళ్ళకి ఇష్టం లేక ఇలా అంటున్నారేమోననేసి ఈ పిల్లలు మా దాకా వస్తూ ఉంటారు అనమాట. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న దోషాలు ఉంటే కనుక రెమెడీస్ చేయించుకుని ముందుకు వెళ్ళమని కూడా చెప్తాం. రైట్ అమ్మా. అలాగే కొంతమంది నక్షత్రాలు పడవు అంటుంటారు కదా, అంటే ఈ నక్షత్రాలు ఉండే వాళ్ళు మాకు వద్దు అని ఒక లిస్టే ఇస్తుంటారంట. మరి అసలు ఎందుకు అలా ఇస్తారమ్మా? అంటే ముఖ్యంగా ఏమిటంటేనమ్మా, కొన్ని రాక్షస గణాలు ఉంటాయి, కొన్ని ఏమో దేవగణాలు ఉంటాయి, కొన్ని ఏమో మనుష్య గణాలు ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి నక్షత్రాలు. అలాంటప్పుడు ఈ రాక్షస గణాలకి వివాహం చేస్తే బాగుంటుంది. దేవగణానికి రాక్షస గణానికి చేసినట్లయితే కనుక గొడవలు వస్తాయి. అందువల్ల అలా చూసుకుని మనుష్య గణానికి దేవగణానికి ఓకే అలా చూసుకుని చేసుకుంటూ ఉంటారు సాధారణంగా. అలా కాని పక్షంలో గొడవలు వస్తాయి. కాబట్టి ఆ జాతకాల్లో రాక్షస గణాలు అయితే మా నక్షత్రాలు వద్దండి, మా పిల్లాడు దేవగణం అండి, మాకు రాక్షస గణ నక్షత్రాలు వద్దండి అని చెప్తూ ఉంటారు. మూలా నక్షత్రం వద్దండి, జ్యేష్ఠ నక్షత్రం వద్దండి అని వీళ్ళు ఒక పెద్ద లిస్టు పెట్టుకుంటారు. అంటే చిన్న సైజు జ్యోతిష్యులు అయిపోతారు మన వాళ్ళు, పెట్టుకుని చెప్తూ ఉంటారు. సరే అని నవ్వుకుని అదే కాదు చక్రాలు వేయాలి, అన్నీ చూడాలి, చూసి నిర్ణయం తీసుకోవాలి. రైట్. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ తీసుకొచ్చాను ఈసారి. 30 సంవత్సరాల అబ్బాయి, 5-17 బీటెక్ ఎంఎస్ యూఎస్లో 300Kలో ఉన్నాడు, I-140 ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBBS MS, 200 CR ఉంది అబ్బాయికి, తగినటువంటి వధువు MD చేస్తున్న అమ్మాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, MS చేశాడు, 150K వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5-11 హైటు, ఎంటెక్ చేసి IIT చేసి ఓన్ బిజినెస్, 30 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది, ఇతనికి సంవత్సరానికి వస్తుంది, ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, MBA కూడా చేశాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, MBBS MS డాక్టరు, ఇతనికి 3 లక్షలు వస్తుంది నెలకి, ఒక 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. రైట్. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో మీరు డాక్టర్ శ్రీమతి కోడాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసేయచ్చు. రైట్ అమ్మా. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా జాతకాలు నక్షత్రాలు అని, అవి పెద్దవాళ్ళు చూసేవి. అంటే ఒక పెళ్లి కుదిర్చాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళు అవి చూస్తారు. కానీ ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి వచ్చింది. మరి ఆ సహజీవనం మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా తప్పమ్మా, నా దృష్టిలో అయితే చాలా తప్పు. మేము వాటిని స్వీకరించాం, వినడానికి కూడా ఇష్టపడను నేను. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి, మన ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా అవి ఒప్పందంలోకి వెళ్ళేటటువంటి విషయాలు కాదు. చాలా తప్పు కిందే నా దృష్టిలో అయితే పూర్తిగా తప్పు. మేము అసలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినడానికి కూడా ఇష్టపడం. రైట్. అలాగే అమ్మ, ఎన్నో విదేశీ సంబంధాలు కుదుర్చుంటారు కదా మీరు, అలాంటి విదేశీ సంబంధాలు కుదిర్చేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే స్వదేశీ సంబంధాలు అయితే ఇక్కడే ఉంటారు కాబట్టి అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఇవన్నీ చాలా ఈజీగా జరిగిపోతుంటాయి. విదేశీ సంబంధాలకు ఏమిటంటే అక్కడ ఉంటారు, అందుకని తల్లిదండ్రులకు మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఎప్పుడైతే ఫోటోలు డీటెయిల్స్ నచ్చాయో, చదువులు నచ్చాయో, అందాలు నచ్చాయో వెంటనే తల్లిదండ్రులకి మీటింగ్ అరేంజ్ చేస్తాం. తల్లిదండ్రులు మాట్లాడుకునే వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ చుట్టాలవి, ఆ ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇట్లా ఏదో మాట్లాడుకుంటారు కదా. ఆ వివరాలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఓకేనండి, మాకు అబ్బాయికి అమ్మాయికి ఫోన్ నెంబర్స్ మార్పిద్దాం అనుకుంటున్నామండి అంటారు. డెఫినెట్గాని ఒకరి నెంబర్ ఒకరికి మార్పించి వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకొని మాట్లాడుకుని ఒక నెల్లాళ్ళు మాట్లాడుకున్నాక అప్పుడు వాళ్ళిద్దరూ 1-2 సార్లు కలుసుకున్నాక ఓకే అనుకుంటేనే పెళ్లి సంబంధం ముందుకు తీసుకువెళ్ళమని చెప్తాను. ఈలోగా ఎవ్రీథింగ్ అందరి ఇళ్లలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారు. అందువల్ల ఎంక్వైరీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది అబ్రాడ్ సంబంధాలకు కూడా. అందువల్ల అన్ని విధాలా ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే మూలాన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పే మూలాన పరిచయం మన వంతు, పరిశీలన వారి వంతు, అలా చేసుకోవడం వల్ల మనకెప్పుడు తలకాయ నొప్పులు రాలా. రైట్ అమ్మా. మరి విదేశీ సంబంధాలకు సంబంధించిన ప్రొఫైల్స్ ఏమైనా చూపిస్తారా? ఇప్పుడు చదివేవన్నీ అవేనమ్మా, ఇంకొన్ని చెప్తాను మీకు. రెడ్డి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ గర్ల్స్, 32 సంవత్సరాల అమ్మాయి, 5-7 హైటు, బీటెక్ MS,
200Kలో ఉంది, H1B ఉంది, ఈ యుఎస్లో ఉంది పాప, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఐఐటి చేసి ఈ అమ్మాయి 45 లక్షల ప్యాకేజీలో ఉంది, ఇక్కడే హైదరాబాద్లోనే 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత వీళ్ళు ఏమిటంటే కనుక బిజినెస్ కూడా చూస్తూ ఉంటున్నారండి. అందువల్ల 27 ఏళ్ళు అలా వయసున్న అబ్బాయి రెడ్డి క్యాస్ట్లో ఉంటే కనుక మీకు తప్పనిసరిగా ఈ సంబంధాల కోసం మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి ఎండి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, 19 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 20 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంబీఏ, 100 CR ఉంది అమ్మాయికి, హైదరాబాదే, బిజినెస్ పీపుల్ని కూడా చూస్తారు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంహెచ్ఎస్, యుఎస్లో 150Kలో ఉన్నది అమ్మాయి, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, ఈ వధువుకి డాక్టర్ వరుడు, రెండో పెళ్లి అబ్బాయి కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి యూకేలో ఉంది పాప, 38 సంవత్సరాలు, డాక్టరు ఈ పాప, ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడ డాక్టర్స్ సెకండ్ మ్యాచ్ అబ్బాయిలు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు రెడ్డి క్యాస్ట్ అయితే. రైట్ అమ్మా. అలాగే ఇప్పుడు అసలు మ్యారేజ్ బ్యూరో అనగానే ఈ కాలంలో చాలా మంది కూడా ఫేక్ ఉంటున్నారు కదమ్మా, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ డీటెయిల్స్ ఉంటాయని ఒక ప్రచారం అయితే ఖచ్చితంగా ఉంది. అలాంటి చాలా నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చే వాళ్ళ నమ్మకాన్ని మీరు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ నుంచి మనం ఎప్పుడు అబద్ధం చెప్పలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరికి అబద్ధం చెప్పి మనము ఎవరిని అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ లౌకికమైనటువంటి వ్యవస్థలో నేను లేను. అందువల్ల ఏదైనా సరే ఏమండి ఇది చెప్పారండి వీళ్ళు చూసుకోండి అని చెప్పడం మనము, తర్వాత ఏమో ఇంకా అంతకంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి ముఖాముఖి పెట్టడం. అందువల్ల అంతా కూడా ముసుగులో వేసి మనం చెప్పడం లేదు, వాళ్ళని డైరెక్ట్గా పరిచయం చేసేస్తున్నాం. అందువల్ల కూడా నాకు తలకాయ నొప్పులు రాలా. అది ఆ నమ్మకం మూలానే నా ఈ వ్యవస్థలో మనకి చెప్పాలంటే ఎన్నో మ్యాట్రిమోనీలు ఉన్నాయి, కానీ మనం నిలబడగలిగాము. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అంటే అని ఒక విధమైనటువంటి ఒక బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామంటే నమ్మకం, విశ్వాసం. ఒక్కసారి మన దగ్గర రిజిస్టర్ అయితే 1.5 year వరకు మళ్ళీ రూపాయి కట్టక్కర్లా, అంటే కాస్త ఇంచుమించు వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది. ఆ విధంగా ఫస్ట్లో అయితే పెళ్ళి అయ్యే వరకు చూసేవాళ్ళం, ఇప్పుడు 18 నెలలు పెట్టాము అలా అనమాట. అలా కొన్ని ఫండమెంటల్స్ ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుని ఉన్నామో ఆటోమేటిక్గా వాళ్ళకి మనకి ఏదో కుటుంబంలో వ్యక్తుల్లా అయిపోతారు. అందువల్ల మన కస్టమర్స్కి ఒక పెళ్లి చేస్తే 10 సంబంధాలు వస్తాయి నాకు. అలాగ నేను బాగా ఇదయ్యాను, ఇంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ డీటెయిల్స్ గురించి ఏముండవమ్మా. ఎవ్వరు చిన్న వాళ్ళు ఉంటారు, తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజెంట్లు లాంటి వాళ్ళు ఉంటారు, పుస్తకాలు పట్టుకొని అది ఆల్బమ్స్ చూపించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనతో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో లోకి ఎంట్రన్స్ లేదు. అందువల్ల చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి మేము పంపిస్తామండి, మీరు అది ఇది లేదండి, అలవాటు లేదండి నాకు అని సిన్సియర్గా చెప్పేస్తాను. అందువలన నేను ఎక్కడ ఎవరి చేత మాట అనిపించుకోకపోవడం కారణం. సూపర్. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పారనుకో మనం బద్నాం అవుతాం. అలా అవసరమా? మనం సిన్సియర్గానే ఉందాం అంతే. రైట్, సూపర్ అమ్మ. ఇప్పుడు మీ దగ్గరకు ఒక సంబంధం కోసం సంప్రదింపులు జరుపుతున్నారు ఎవరన్నా అన్నప్పుడు మీరు వెరిఫికేషన్ అసలు ఎలా చేస్తారమ్మా? వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానీ అంతా వాళ్ళే వస్తారమ్మా మన దగ్గరికి. ఏంటంటే అందరూ కూడా అమ్మాయిల వాళ్ళు అమ్మాయిలను తీసుకుని వస్తారు, అబ్బాయిల వాళ్ళు అబ్బాయిలను తీసుకుని వస్తారు ఇక్కడ ఉంటే. లేదా వాళ్ళు వచ్చి విషయాలన్నీ చెప్తారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ చెప్తారు. దాన్ని అన్నీ నోట్ చేసుకుంటాను నేను. అప్పుడు ఫస్ట్ మ్యాచ్కి అలాగే నోట్ చేసుకుంటాం, కులాంతర వివాహానికి ఆ విధంగా నోట్ చేసుకుంటాం, రెండో పెళ్ళికి అదో విధంగా నోట్ చేసుకుంటాను. ఆ నోట్ చేసుకున్నవన్నీ కూడా అవతల సంబంధం పెట్టినప్పుడు వాళ్ళు ఎదురుగుండగా ఇవన్నీ రివ్యూ చెప్పేస్తాను. వాళ్ళవి వీళ్ళవి కూడా చెప్పేస్తాను. మీకు ఇవి చెప్పాం కదండి, మా ఆఫీస్లో అమ్మాయిలు ఉంటారు, ఒక 6 నుంచి 7 వరకు ఉంటారు. వీళ్ళందరూ కూడా క్లారిటీగా చెప్పేసి సంబంధం పెడతారు. ఆ తర్వాత కూడా నేను కూడా చెప్పాను ఇష్టమే కదా అని అడిగి అప్పుడు అడ్రస్లు అన్నీ కూడా ఇచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పే మూలాన మన మీద నిందలు నిష్ఠూరాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిలబెట్టడానికి కూడా కారణం మన నిజాయితీ. రైట్ అమ్మ, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల,
పిల్లాడు తగినటువంటి వధువు కావాలి, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు. అబ్బాయి 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, చార్టర్ అకౌంటెంట్, 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్. ఈ అమ్మాయి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తోంది. కెనడాలో 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 4 లక్షలు వస్తుంది ఫర్ యాన్యువల్ ఇన్కమ్. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ అనే కాదమ్మా, అన్ని క్యాస్టులు కూడా మనం 2 చొప్పున మనం చేస్తూ సమయాభావం వల్ల ముందుకు వెళ్ళిపోదాం. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యుఎస్లో 130K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఇండియాలో ఉన్నా ఓకే, అయితే ఈ అమ్మాయి ఒక్కతే కూతురు, వెనకాల కూడా వెల్లాఫ్ అనమాట. ఎస్సీ మాలా క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, 22 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఇతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 2 లక్షల జీతం వస్తుంది. ఈయన అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అందువల్ల ఎవరైనా సరే తగినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అల్లుడుగా కావాలన్న వాళ్ళు మాలా క్యాస్ట్లో మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగ క్యాస్ట్ ఈ అబ్బాయి చూసినట్లయితే కనుక 28 సంవత్సరాలు, 5'10" హైటు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మాదిగ క్యాస్ట్లో గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మీరు వెంటనే సంప్రదించవచ్చు, 12 లక్షల జీతం. ఎస్సీ మాదిగ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఐఐటి చేసి ఎంబీఏ కూడా చేసింది పిల్ల, బెంగళూరులో చేస్తోంది, 40 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి మాదిగ క్యాస్ట్లో. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూసాం. ఇక వధువరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే లైవ్లో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు మీరు వెంటనే కాల్ చేసేయచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా అయినా సంప్రదించవచ్చు. రైట్ అమ్మా, అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మొత్తం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందమ్మా స్టెప్ బై స్టెప్? అంటే ఫస్ట్ వాళ్ళ వివరాలన్నీ తీసుకుంటాం అమ్మ, వాళ్ళ ఆలోచనలు అన్నీ తెలుసుకుంటాము, వాళ్ళ యొక్క వాంటింగ్ ఏంటో తెలుసుకొని అవన్నీ నోట్ చేసుకుంటాము. తర్వాత ఏంటంటే కనుక మా అమ్మాయికి 10 లక్షల ప్యాకేజీలో ఉందండి, 15 లక్షల ప్యాకేజ్ అన్నా ఉండకపోతే ఎలా అండి అంటూ ఉంటారు. అలాగేనండి, మా అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, సపోజు ఒక 5-6 లక్షల ప్యాకేజీలో అమ్మాయి ఉన్నా ఓకేనండి, అలాగే అని అలా వీళ్ళవి వాళ్ళవి కూడా తీసుకొని వాళ్ళ అదృష్టం కొద్దీ 10 లక్షల ప్యాకేజీ వాడికి 15 లక్షల అమ్మాయి ఒప్పుకోవచ్చు, 15 లక్షల ప్యాకేజీ వాడికి 20 లక్షల అమ్మాయి ఒప్పుకోవచ్చు. ఆ విషయం మనము దేవుళ్ళం కాదు, కానీ అలా జాగ్రత్తగా మనం పెట్టడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మారి ఓకే అండి దాందే ఉంది, బాగుంది కదా సంబంధం అని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా ఎక్కువ తక్కువైనా సరే చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక రిజిస్ట్రేషన్ తర్వాత వెంటనే ఈవేళ ఒక 10 పంపండి, 20 పంపండి, 50 పంపండి అంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా పెళ్ళి కుదిరింది అనే మాట మన దగ్గర కానీ బయట కానీ వినగానే తీసేస్తాం. అందువల్ల మనం పాతవి పెట్టుకుని కూర్చొని వందలాది పంపించడానికి ఎలా, వాళ్ళు పెళ్ళైపోయిన వాళ్ళని ఎలా పెట్టుకుంటాం? ఎంత తప్పు, ఎంత పొరపాటు అది. అందుకని అది చెయ్యం, జాగ్రత్తగానే చూసి వాళ్ళని కూడా కనుక్కొని మ్యాచ్ పెడుతూ ఉంటాం. ఆ జాగ్రత్తలు తీసుకున్న వల్లనే మనకి ప్రాసెస్ అంతా కూడా నిదానంగా ఉన్నా కూడా అయిన పెళ్ళిళ్ళు ఎక్కడా మనకి తలకాయ నొప్పులు లేవు. రైట్ అమ్మా, అంటే ఇప్పుడు 17వ సంవత్సరం రన్నింగ్ కదా మ్యారేజ్ బ్యూరో పెట్టి. అవునమ్మా. అప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తుంటారు, ఎంతో మంది జంటలు చూస్తుంటారు కదమ్మా. అసలు ఒక వివాహ బంధం బలంగా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పండి అమ్మా, ఎలాంటి టిప్స్ పాటించాలంటారు? వివాహ బంధం బలంగా ఉండాలంటే నాకు పెళ్ళై 48 ఏళ్ళు అయింది, 12 సంవత్సరాల వయసులో నాకు పెళ్ళయింది. ఫస్ట్ ముందు అవతల వాళ్ళని మనం అర్థం చేసుకుని వాళ్ళ మాటని మనం శిరసా వహిస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మన మాటని వింటారు. ఫస్ట్ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలాగే ఉంటుంది కదా ప్రపంచం అంతా కూడా. అప్పుడంతా కూడా ఈ యొక్క ప్యాకేజీలు, మా కాలం అంతా వేరు, తదుపరి కాలాలు వేరు. అందువల్ల ఎప్పటికప్పుడే మారిపోతూ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మన ఓపిక, మన పేషెన్సే మనకి శ్రీరామ రక్ష. మనం ఎప్పుడైతే మనం ఓపికగా ఉన్నామో, మనము ఏం చేసినా కూడా కాస్త ఇరిటేషన్లు, కోపాలు ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సంసారం చాలా బాగుంటుంది.
దానికోసం మన ప్రయత్నం, ఆడవాళ్ళ ప్రయత్నం ఆడవాళ్ళకి. నేను సంపాదిస్తున్నాను కదా, మేమిద్దరం సరి సమానమే కాదు, నా జీతం ఇంకా ఎక్కువ వస్తుంది, నేను కాఫీ పెడతానికి పాలు పెడతాను, నువ్వు డికాషన్ పెట్టు అంటే గొడవలే వస్తాయి. అందువల్ల సర్దుకుని కొంచెం జాగ్రత్తగా ఓపికగా, అంటే నా మాటలన్నీ కూడా జనాలకి ఎలా ఉంటాయంటే, పిల్లలకైతే కనుక ఎవరు ఇప్పుడు అలా పడి ఉంటున్నారు మీ కాలం కాబట్టే అంటారు. కానీ కాదమ్మా, ఏదైనా సరే ఒద్దిగ్గా ఉంటే అదే మీకు రేపొద్దున్న మీ రోజు అవుతుంది అంతే. రైట్, ఎంతో చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 27 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఎంఏ చేసి, ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్, వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 24 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. 25 సంవత్సరాల అమ్మాయి బ్రాహ్మిన్స్లో, 5'6" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా మేనేజర్గా పనిచేస్తోంది ముంబైలోని, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 11 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. హిందువులైతే చాలు, మనకి అన్ని వర్ణాల వాళ్ళు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. క్రింది నెంబర్లో మా వాళ్ళు కూడా వెంటనే రిప్లై ఇస్తారు, ఆఫీస్ వాళ్ళు కూడా. అందువల్ల ఎవరు కూడా ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇక్కడ ఏమీ అబద్ధాలు మోసాలు లేవు. ఇక మరికొన్ని ప్రొఫైల్స్ కూడా చూసాం. వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. రైట్ అమ్మా, ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఇవాళ కార్యక్రమం పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలమ్మా. అంటే ఒక కుటుంబాన్ని కలపడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు, అలాంటిది మీరు ఎన్నో వందల కుటుంబాలని కలిపారు, సక్సెస్ఫుల్గా 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా కూడా ఎన్నో కుటుంబాన్ని కలపాలని చెప్పి, ఇంకా ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.